ఈ నీళ్లు కాయ కానీ ఇదంతా అసలు మామూలుగా అయితే ఈ టైంలో పెసర పండదు. మనం ఇది వాడటం వల్ల అంత ఫ్లవరింగ్ రావటం కానీ అంత షేడింగ్ కానీ వచ్చి మనకు నిలబడటం కానీ కాయ కూడా బిగ్గెస్ట్. ఈ సీడ్ వచ్చేసరికి 65 days. అన్ని ఒకే లెవెల్ కూడా. నేను కడప జిల్లాలో రాజాపేట దగ్గర, బద్వేలు పక్కన రాజాపేట దగ్గర పొలం తీసుకున్నాను. మా సొంతం వచ్చేసరికి గుంటూరు డిస్టిక్ అండి. అక్కడి నుంచి వచ్చేసరికి ఇక్కడ కౌలు తీసుకుని వేస్తున్నాను. ఇది 4 ఎకరాలు ఇది మొత్తం వచ్చేసరికి ఈ పొలం. దీంట్లో వచ్చేసరికి అంతకుముందు వేరుశనగ, పెసర అంటే అందరూ ఒక పంట వేస్తారు. నేను ఏంటంటే 2 పంటలు వేస్తే మనకి వేరుశనగ వచ్చేసరికి భూమిలో కాస్తాయి కాబట్టి, పెసర అనేది మాత్రం పైన కాస్తుంది కాబట్టి 2 కలిపి వేయాలని చెప్పి వేసాను ఆలోచించుతూ. నాకు అలాగే పెసర వచ్చేసరికి బాగానే వచ్చింది. పూత అదంతా ఆల్రెడీ కోస్తున్నాను కొంత. ఇది వచ్చేసరికి 65 రోజులు పెసర అంతా అయిపోయింది ఆల్రెడీ. లైట్గా గ్రీన్ చెట్లు అక్కడక్కడ పచ్చి చెట్లు ఉన్నాయి కాబట్టి అందుకని ఆగాను. ఇంకా 2 days కటింగ్ చేసేస్తాం. వేరుశనగ వచ్చేసరికి 65 days 2 ఒకేసారి విత్తనాలు నాటుకున్నామండి. ముందు పెసర పీకేసిన తర్వాత వేరుశనగ కంటిన్యూ చేస్తాం. దీంట్లో మనం వచ్చేసరికి ఫస్ట్ పూత టైం అంటే మనకి 25 నుంచి 30 రోజుల వరకు FL77 వాడాము మేము. ఆ టైంలో మనకి వీల్డింగ్ కానీ పూత కానీ వచ్చి దాని మీద కాయ మనకి నిలబడడం కానీ ఇలా జరిగింది. పురుగు మందులకు వచ్చేసరికి మనం బయట ఈ పురుగు మందులు కూడా ఏం వాడలేదు. వేప నూనె, వేప కషాయాలు చేసుకున్నది వాడుకున్నాము. దీంట్లో మనం అంతా ఆర్గానిక్గానే చేసింది పంట కూడా మొత్తం. ఇక్కడ వచ్చేసరికి ఈ పంటలు చేస్తాం. మనకి వాటర్ వచ్చేసరికి బోర్ నుంచి వాటర్ వస్తుంది. నేను వచ్చేసరికి తక్కువ టైంలో ఉంటాను, మా ఫాదర్ చూసుకుంటుంటారు. నేను అక్కడ కంపెనీలో సూపర్వైజర్గా చేస్తుంటాను. ఈవినింగ్ మార్నింగ్ వచ్చేసి ఎలా ఉంది చూసుకోవడం, ఏదైనా ముందు కావాలని తెప్పించుకొని ఆర్డర్ పెట్టుకోవడం. ఎక్కువ వచ్చేసరికి వీటిలోనే వాడేము. నా గ్రోతింగ్ అయితే బాగానే కనిపించింది. మిగతా కెమికల్స్తో పోల్చుకుంటే కెమికల్స్ తక్కువే మేము వాడేది అంతకుముందు కూడా. ఓన్లీ ఆర్గానికే ఎక్కువ వాడతాము. ఆర్గానిక్లోనే ఇది కూడా మిక్స్ చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ వీల్డింగ్ ఎక్కువ కనిపించింది అనమాట మాకు. దీన్నే ఎక్కువ వాడదామని చెప్పి ఆర్డర్ కూడా ఎక్కువ పెంచాము. ఇప్పుడు అంతకుముందు ఎకరానికి 1 లీటర్ 2 లీటర్లు వాడే వాళ్ళం కూడా ఇప్పుడు ఆల్రెడీ నేను 6-7 లీటర్ల వరకే పెట్టున్నాను. ఆర్డర్ కూడా తీసుకుని వాడుతున్నాము. ఇదంతా పశువుల ఎరువు అనమాట. మనం ఎక్కడ తయారు చేసుకుంటాము. ఇది వచ్చేసరికి ఆర్గానిక్గానే చేస్తాము. ఆర్గానిక్లో వచ్చేసరికి జీవామృతం అంటాం. జీవామృతం పెట్టుకు వేసుకుని 5 daysకి ఒకసారి చేస్తాం అనమాట. దీంట్లో వానపాములు కానీ ఈ ఎక్కువ మనకి డెవలప్ అవుతాయి అనమాట. దీంట్లో డిసెంబర్ నుంచి వేసుకోవాలి. డిసెంబర్ మంచు టైం ఉంటుంది కదా, ఆ టైంలో అయితే మనకి ఎక్కువ వచ్చింది అనమాట. అసలు ఈ టైంలో మామూలుగా బలం అంటే పచ్చి రొట్టె అంటాం కదా సార్, పచ్చి రొట్టె పనికి వచ్చేది అన్నట్టుగా వేసుకుని దేనికైనా ఒకవేళ రాకపోతే వదిలేసుకోవాలనుకున్న స్టేజ్లో ఈ చూడడం వీడియోస్ అట్లా చూసి దాని నుంచి పెట్టుకున్నాను. నాకు అన్నీ చేస్తా కానీ వీల్డింగ్ లేదు సార్. ఆర్గానిక్లో వీల్డింగ్కి పూతకి తక్కువ ఉందన్నమాట. దానికోసం దీన్ని సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అది కాక మాకు అంత టైం కుదరట్లేదు ఇప్పుడు, అది కాక తయారు చేసుకోవడానికి దానికి, ఎందుకోసం అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకోవడం. ఆర్గానిక్ నాట్ కెమికల్ కాబట్టి మీరు యూజ్ చేస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ కెమికల్ చాలా మంది వచ్చారు కెమికల్ యూజ్ చేయమని కూడా. కాకపోతే నేనేంటంటే ఆర్గానికే వాడాలని వేరుశనగ నుంచి మనం పోయినసారి వేసాము. ఈసారి పెసర ముందు అయితే అది మనకు 100 బస్తాలు 120 బస్తాల దాకా అయింది. వేసింది కూడా 2 ఎకరాల 70 సెంటు. దాంట్లోనే మనకు 100 బస్తాలు వచ్చింది. పర్సంటేజ్ పప్పు పర్సంటేజ్ కూడా 78, 74, 76 వరకు వచ్చింది. సైజు కానీ అంత గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది అనమాట. మేము చేసిందంతా ఆర్గానిక్, కెమికల్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్లోనే ఎక్కువ వాడాము. ఆర్గానిక్గానే చూసాము. మెయిన్ ఏంటంటే ఇక్కడ పొలాలు ఆల్రెడీ ఎవరు సాగు చేయకుండా పొలాలు, మళ్ళీ దీంట్లో మనం కెమికల్ యూజ్ చేసి వాటిని పాడు చేయడం ఎందుకని ఆర్గానిక్ కోసమే మేము ఆర్గానిక్ ఎక్కువ వాడుతున్నాము. ఆర్గానిక్లోనే ఎక్కువ చేయాలన్నది మా ఉద్దేశం అనమాట. ఆల్రెడీ మన క్రాప్ అయిపోయింది. దీంట్లో మిగిలిన వచ్చింది అనమాట. మన 20 days 30 daysకి కటింగ్ చేస్తే సైడ్ పిలకలు వచ్చేస్తాయి అనమాట. దీనికి సైడ్ పిలకలు ఇలా కొమ్మ వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ ఈల్డ్ వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ కాయ పూత రావడం అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ ఉన్న విత్తనాలు మొలవటం. ఇది మనకి ఇది నూగులో కూడా బాగా తెచ్చింది. ఇది ఆల్రెడీ పంట
ఇది నువ్వులు విత్తనాలు ఉంటారు కదా, దీనికి కూడా మనకు బాగానే వచ్చింది అన్నమాట. ఈ వీళ్ళు కాయ కానీ ఇదంతా అసలు మామూలుగా అయితే ఈ టైంలో పెసర పండదు మామూలుగా. మనం ఇది వాడటం వల్ల అంత ఫ్లవరింగ్ రావటం కానీ, అంత షేడింగ్ కానీ వచ్చి మనకు నిలబడటం కానీ, కాయ కూడా బిగ్గెస్ట్. ఈ సీడ్ వచ్చేసరికి 65 days ఇది. అన్ని ఒకే లెవెల్ కూడా క్వాంటిటీ